వెల్కమ్ టు ఐఏసీ. గుడ్ ఈవినింగ్ ఆల్. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. భారతదేశంలోనే మొట్టమొదటి ఒక ట్రై ఫుడ్ పార్క్ని స్టార్ట్ చేశారు. అది అనుకున్న 22 సంవత్సరాల తర్వాత, అంటే ట్రై ఫుడ్ లాంటిది ఒకటి ఇండియాలో స్టార్ట్ చేయాలని అనుకున్న 22 ఇయర్స్ తర్వాత సో ఇప్పుడు మనకి స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా మొట్టమొదటిగా ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో. దానికి సంబంధించిన న్యూస్గా చెప్పచ్చు. సో ఛత్తీస్గఢ్లోని మనకి బస్తార్ అని ఒక డిస్టిక్ ఉందండి. ఈ బస్తార్ డిస్టిక్లో మనకి జగదాల్పూర్ అనే ఏరియా ఉంది. ఎగ్జాక్ట్గా ఈ జగదాల్పూర్ అనే ఏరియాలో భారతదేశంలోని మొట్టమొదటి ట్రై ఫుడ్ పార్క్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. అండ్ దీన్ని స్టార్ట్ చేయడానికి వెనకాల మనకి కృషి చేసిన వ్యక్తులు ఎవరంటే, ఒకటి ట్రైఫెడ్. సో ట్రైఫెడ్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు, ట్రైబల్ మార్కెటింగ్ ఫెడరేషన్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అంటారు. ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్రైబల్ అఫైర్స్, ఏదైతే మనకి గిరిజన మంత్రిత్వ శాఖ ఉందో, వ్యవహారాల మంత్రిత్వ శాఖ, అది ఒకటి. మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్, సో మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఒకటి. అండ్ నెక్స్ట్ ట్రైబల్ అఫైర్స్ ఒకటి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్రైఫెడ్. ఈ మూడు కలిసి అనుకున్నాయి. యాక్చువల్గా ఇండియాలో డిఫరెంట్ ప్లేసెస్లో టోటల్గా 8 ట్రై ఫుడ్ పార్క్స్ని స్టార్ట్ చేయాలని, ఒకటి ఆల్రెడీ మహారాష్ట్రలో కన్స్ట్రక్షన్లో ఉంది, అండర్ గోయింగ్ ప్రాసెస్లో ఉంది. అండ్ ఆల్రెడీ ఛత్తీస్గఢ్లో ప్రిపేర్ అయిపోయింది, దాన్ని స్టార్ట్ చేశారు. సో భారతదేశంలో మొట్టమొదటి ట్రై ఫుడ్ మెగా పార్క్ని ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే ఛత్తీస్గఢ్లోని బస్తార్ డిస్టిక్లో ఉన్న జగదాల్పూర్ అనే ఏరియాలో స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే అసలు ఈ ట్రై ఫుడ్ అనేది దేనికంటే, ఒకటి ట్రైబల్ కమ్యూనిటీ యొక్క కల్చర్ని చెప్తుంది, వాళ్ళు ఫుడ్ ప్రొడక్ట్స్ అనేవి ప్రమోట్ చేస్తుంది, దానితో పాటు ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది అని చెప్తున్నారు. ఈ ట్రై ఫుడ్ వచ్చేటప్పటికి మనకి మెటీరియల్ కావాలి అండ్ యాజ్ వెల్ యాజ్ సపోర్ట్ కావాలి. ఆల్రెడీ ఈ ట్రైఫెడ్ అనేది వందాన్ కేంద్రాస్ అనే దాన్ని స్టార్ట్ చేసింది. ఆల్మోస్ట్ మనకి 2-3 మంత్స్ కరెంట్ అఫైర్స్లో కూడా ఉన్నాయి ఇవి, ఏప్రిల్ జూన్ ఆ టైంలో. వందాన్ కేంద్రాస్ అనేవి ట్రైఫెడ్ స్టార్ట్ చేసింది. మనకి ట్రైబల్కి సంబంధించిన రా మెటీరియల్ లేకపోతే మార్కెటింగ్కి సంబంధించినవి ఇవన్నీ కూడా ట్రైన్ చేయడం, ప్రమోట్ చేయడం అన్నీ ఈ వందాన్ కేంద్రాస్లో చేస్తారు. 25% ఆఫ్ మెటీరియల్ ట్రై ఫుడ్కి ఏవైతే కావాలో ఇవన్నీ కూడా వందాన్ కేంద్రాస్ నుంచి వస్తాయని కూడా ఇటీవల చెప్పడం జరిగింది. ఇది టోటల్గా దీని యొక్క స్పెసిఫికేషన్స్గా చెప్పొచ్చు. ట్రై ఫుడ్ అనేది ఆల్రెడీ ఇండియాలో ఛత్తీస్గఢ్లో స్టార్ట్ అయింది. ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీ, ప్రస్తుతం దీనికి అర్జున్ ముండా మంత్రిగా ఉన్నారు. అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రైఫెడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్, ఈ మూడు కలిసి స్టార్ట్ చేశాయి. మహారాష్ట్రలో అండర్ గ్రోయింగ్ ప్రాసెస్లో ఉంది, కన్స్ట్రక్షన్లో ఉంది. బట్ ఛత్తీస్గఢ్లో అయితే దీన్ని స్టార్ట్ చేశారు. మహారాష్ట్ర అండ్ యాజ్ వెల్ యాజ్ ఛత్తీస్గఢ్ ఓవరాల్గా ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కలిపి, ఈ ట్రై ఫుడ్ ప్రాజెక్ట్స్ అన్ని 11 కోట్ల దాకా ఇవి వెచ్చిస్తున్నాయని కూడా చెప్పడం జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ దట్ ఇండియాస్ ఫస్ట్ ట్రైబల్ ఫుడ్ పార్క్ విచ్ ఈ స్టార్టెడ్ ఇన్ ఛత్తీస్గఢ్, ట్రై ఫుడ్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో కరెంట్ అఫైర్, ప్లేస్ ఆఫ్ ద కరెంట్ అఫైర్గా మనం కన్సిడర్ చేయొచ్చు. కేంద్రపారా అనే ప్లేస్ మనకి న్యూస్లో ఉంది. అగైన్ ఐమ్ రిపీటింగ్, కేంద్రపారా అనే ప్రదేశం మనకి న్యూస్లో ఉంది. ఇది ఒడిస్సా ప్రాంతానికి సంబంధించింది అండ్ ఒడిస్సాలో ఒక డిస్టిక్కి సంబంధించిన ఏరియాగా చెప్పచ్చు. సో ఇక్కడ మనకి క్రొకోడైల్స్లో ఇంపార్టెంట్ జాతులుగా చెప్పే 3 ఇంపార్టెంట్ క్రొకోడైల్స్ని ఇక్కడ చూడొచ్చు. అంటే మొసల్లో మనకి 3 ఇంపార్టెంట్ జాతులు ఉన్నాయి. ఆ మూడిటిని కూడా భారతదేశంలో చూడొచ్చు వివిధ ప్రదేశాల్లో, కానీ ఆ మూడిటిని కూడా ఒకే ప్లేస్లో చూడొచ్చు మనం. అది కేంద్రపారా ఏరియా ఇన్ ఒడిస్సా.
సో ఇక్కడ మనకి సాల్ట్ వాటర్ క్రొకోడైల్స్ అని చెప్పేసి కనిపిస్తాయి. అండ్ వాటితో పాటు మగర్ అనే ఇంకొక క్రొకోడైల్స్ కూడా మనకి కనిపించడం జరుగుతుంది. అండ్ దానితో పాటు గరియల్ అనే ఇంకొక క్రొకోడైల్స్ ఉంటాయి. గరియల్, సాల్ట్ వాటర్, మగర్ ఈ మూడిటిని కూడా ఇంపార్టెంట్ స్పీషియస్ ఆఫ్ దట్ క్రొకోడైల్స్గా చెప్తాం. మొసళ్ళ జాతుల్లోనే చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. ఈ మూడిటిని భారతదేశంలో చూడొచ్చు. వివిధ ప్రదేశాలు ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్కటి కనిపిస్తూ ఉంటుంది ఇంపార్టెంట్గా. కానీ మూడు కూడా కనిపించే ప్రదేశంగా దేన్ని చెప్పచ్చు అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఒడిస్సాలోని కేంద్రపార ప్రాంతం. అయితే ఒడిస్సాలోని ఈ కేంద్రపార ప్రాంతం దగ్గరలోనే మనకు ఒక ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ ఉంది. దట్ ఈస్ అ బితర్కనికా. సో బితర్కనికా నేషనల్ పార్క్ ఈజ్ దేర్ ఇన్ దట్ ఒడిస్సా ఏరియా. దిస్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ దట్ క్రొకోడైల్స్. మొసళ్ళకి తెల్ల మొసళ్ళు అంటే వైట్ క్రొకోడైల్స్, గరియల్ క్రొకోడైల్స్, సాల్ట్ వాటర్ క్రొకోడైల్స్ ఇవన్నీ కూడా మనకి బితర్కనికాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇట్స్ అ నేషనల్ పార్క్ ఆఫ్ ఒడిస్సా. అలాగే ఒడిస్సాలో బయోస్పియర్గా దేన్ని చెప్పచ్చు అంటే సిమ్లీపల్ అనే దాన్ని చెప్పచ్చు. ఒడిస్సా చీఫ్ మినిస్టర్గా నవీన్ పట్నాయక్ ఉన్నారు ప్రస్తుతం. అలాగే ఒడిస్సా యొక్క గవర్నర్గా గణేషి లాల్ గారు ఉన్నారు. ఇది ఒడిస్సాకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఇటీవల భారతదేశంలోని కేంద్రపార అనే ప్రదేశం న్యూస్లో ఉంది. అది ఒడిస్సాకి సంబంధించింది. భారతదేశంలోని గరియాల్, సాల్ట్ వాటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ మగర్గా పిలువబడే క్రొకోడైల్స్ అన్ని కూడా అక్కడ చూడొచ్చు. ఒడిస్సాలో ఇంపార్టెంట్ బయోస్పియర్ సిమ్లీపల్, ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ బితర్కనికా. అయితే ఇక్కడ మీకు గరియల్ అని కనిపించింది చూసారా. భారతదేశంలో ఎక్కువగా ఎస్పెషల్లీ గరియల్స్ మాత్రమే కనిపించే ప్రదేశం ఏది అంటే నేషనల్ చంబల్ శాంక్చురీ అంటాం. సో నేషనల్ చంబల్ శాంక్చురీ అనేది మనకి మధ్యప్రదేశ్లో లొకేట్ అయి ఉంది. ఈ చంబల్ శాంక్చురీలో మీరు గరియల్స్ అనేవి ఎక్కువగా చూడొచ్చు. ఇదే ప్రదేశంలో మీరు గంగా డాల్ఫిన్స్ అంటాం, అక్కడక్కడ కూడా అరుదుగా గంగా డాల్ఫిన్స్ని చూడొచ్చు. సో గరియల్స్ ఎక్కువగా కనిపించే ప్రదేశం భారతదేశంలో మధ్యప్రదేశ్లోని నేషనల్ చంబల్ శాంక్చురీ. అదే కనుక మూడిటిని అడిగితే ఒడిస్సాలోని కేంద్రపార ప్రాంతం. ఎస్పెషల్లీ ఈ ప్రాంతంలో ఒడిస్సా ప్రాంతంలో ఇవన్నీ కూడా ఏ నది పరివాహక ప్రాంతంలో బాగా కనిపిస్తాయి అంటే మహానది పరివాహక ప్రాంతంలో ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. సో మహానది గురించి అందరికీ తెలుసు. భారతదేశంలోనే లాంగెస్ట్ బ్రిడ్జ్ అంటాం, అతి పొడవైన లాంగెస్ట్ ప్రాజెక్ట్ అంటాం. అతి పొడవైన ప్రాజెక్ట్ని కలిగి ఉంది మహానది. దట్ ఈస్ అ హీరాకూడ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఒడిస్సా. సో ఇది ఒక జీకే ఫ్యాక్ట్గా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇక్కడ కరెంట్ అఫైర్ అపాయింట్మెంట్కి సంబంధించింది రంజిష్ కుమార్. సో రంజిష్ కుమార్ గారు ఎస్బీఐ యొక్క చీఫ్గా పనిచేశారు. అలాంటి పర్సన్ ఇటీవల మనకి హాంకాంగ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ ఏషియాకి సంబంధించి సో దానికి చీఫ్గా అపాయింట్ అయ్యారు, డైరెక్టర్గా అపాయింట్ అయ్యారు. దానికి సంబంధించిన న్యూస్ ఇది. సో ఇటీవల రంజిష్ కుమార్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ అ డైరెక్టర్ ఆఫ్ ఏషియాస్ హాంకాంగ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్. ఇది వరకు ఎస్బీఐ యొక్క చీఫ్గా పనిచేశారు. ప్రస్తుతం ఎస్బీఐ యొక్క చైర్మన్గా దినేష్ కారా ఉన్నారు. అలాగే ఎస్బీఐ ఫౌండేషన్ డే అనేది మనకి ఎప్పుడు అంటే జూలై 1. సో జూలై 1న ఎస్బీఐ ఫౌండేషన్ డే కింద కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇదే రోజు డాక్టర్స్ డే అనే దాన్ని కూడా సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఎస్బీఐ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ముంబైలో ఉంది. ఇది ఎస్బీఐకి సంబంధించి. అలాంటి ఎస్బీఐ యొక్క చీఫ్గా పనిచేసిన రంజిష్ కుమార్ ఇటీవల డైరెక్టర్ టు ద హాంకాంగ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్కి అపాయింట్ కావడం జరిగింది. సో నెక్స్ట్ వరల్డ్ కోకోనట్ డే. సో మనకి వరల్డ్ కోకోనట్ డే వచ్చేసి September 2 కింద రికగ్నైజ్ చేయబడింది. అండ్ నేను చాలాసార్లు కరెంట్ అఫైర్స్లో చెప్పాను, 2 సంవత్సరాలకి ముందర ఆల్మోస్ట్ మనం కోకోనట్ ఆయిల్ మీద కానీ కోకోనట్ ప్రొడక్షన్ మీద కానీ వేరే కంట్రీస్ మీద కూడా డిపెండ్ అయి ఉన్నాం. కానీ అండ్ 2019, 2020, 2021లో ఆల్మోస్ట్ ఇండియా సెల్ఫ్గా అంటే మనం ప్రొడక్షన్ మనం చేసుకుంటున్నాం. అలాగే వేరే కంట్రీస్ కూడా ఉత్పత్తి చేస్తున్నాం. కోకోనట్ ఆయిల్ కావచ్చు, కోకోనట్ కావచ్చు, ఇవన్నీ కూడా. అలా మోస్ట్లీ కోకోనట్ ప్రొడక్షన్ అనేది ఆసియా పసిఫిక్ దేశాల్లో ఇంపార్టెంట్గా చెప్పచ్చు. అందుకని ఈ కోకోనట్ ప్రొడక్షన్ని కమ్యూనిటీని కూడా ఇంక్రీజ్ చేయడం కోసం ఆసియా పసిఫిక్ కోకోనట్ కమ్యూనిటీ అనే దాన్ని స్థాపించారు. ఈ ఆసియా పసిఫిక్ కోకోనట్ కమ్యూనిటీ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి జకార్తాలో ఉంది. జకార్తా ఇన్ ఇండోనేషియా. సో ఇది ఒక జీకే పాయింట్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఆసియా పసిఫిక్ కోకోనట్ కమ్యూనిటీ హెడ్ క్వార్టర్స్ జకార్తా ఇండోనేషియా కేంద్రంగా ఉంది. 2009 నుంచి 2009 నుంచి కూడా మనకి ఈ September 2 అనే దాన్ని వరల్డ్ కోకోనట్ డే కింద రికగ్నైజ్ చేశారు. సో కోకోనట్ అనగానే వెంటనే మనకి గుర్తొచ్చే స్టేట్ ఏదంటే కేరళ. సో కేరళతో మీరు గోవాని కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కేరళ మరియు గోవా యొక్క స్టేట్ ట్రీ, ఆ 2 రాష్ట్రాల యొక్క రాష్ట్ర చెట్టు ఏది అంటే కొబ్బరి. సో ఇది కూడా ఒక జీకే ఫ్యాక్ట్ కింద గుర్తుపెట్టుకోవచ్చు. September 2 వరల్డ్ కోకోనట్ డే. కోకోనట్ ఈజ్ అ స్టేట్ ట్రీ ఆఫ్ గోవా అండ్ యాజ్ వెల్ యాజ్ అ కేరళ. అలాగే ఆసియా పసిఫిక్ కోకోనట్ కమ్యూనిటీ హెడ్ క్వార్టర్స్ అనేది జకార్తా కేంద్రంగా ఇండోనేషియాలో ఉంది. సో నెక్స్ట్ PMJDY ప్రధానమంత్రి జన్ధన్ యోజన.
సో ఈ సంవత్సరం అది 7th ఇయర్లో కడుగు పెట్టింది. ఎందుకంటే ప్రధానమంత్రి జన్ధన్ యోజనని 2014లో స్టార్ట్ చేశారు. సో 2021కి అది 7th యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటుంది. సో దీనికి ఒక ఇంపార్టెంట్ థింగ్ కూడా చెప్పాలి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఒక ఫినాన్షియల్ ఇంక్లూజన్ కోసం స్టార్ట్ చేసింది. అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నట్టుగా భారతదేశంలో ఎవరికైతే మనకి బ్యాంక్ అకౌంట్స్ లేవో సో అలాంటి వాళ్ళకి అకౌంట్స్ని కల్పించే ఉద్దేశంతో మొట్టమొదటిగా స్టార్ట్ చేయబడింది. ఫస్ట్లోనేమో దీని యొక్క ఫోకస్ అనేది ఎవ్రీ హౌస్ హోల్డ్ మీద ఉండేది. దాని తర్వాత ఇండియాలో ఏ సిటిజన్స్కి అడల్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరికైతే బ్యాంక్ అకౌంట్స్ లేవో అలాంటి వాళ్ళ కోసం ఫినాన్షియల్ ఇంక్లూజన్ భద్రత కల్పించడానికి ఈ ప్రోగ్రామ్ అనేది షిఫ్ట్ చేయబడింది. అంతేకాకుండా ఇది ఇన్సూరెన్స్ని యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ని కూడా కవర్ చేసింది రూపే కార్డు మీద. సో రూపే కార్డు మీద మనకి ఏదైతే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉందో అది కల్పించడం స్టార్ట్ చేసింది. దాన్ని కూడా 1,00,000 నుంచి 2 lakhs రూపీస్ వరకు పెంచింది. అలాగే ఓవర్ డ్రాఫ్ట్ ఏజ్ మొదట్లో మనకి 60 years పెడితే దాన్ని 60 కాస్త 65 yearsగా చేసింది. అలాగే ఓవర్ డ్రాఫ్ట్ యొక్క లిమిట్ 1000 నుంచి 5,000 రూపీస్ వరకు పెంచడం జరిగింది. ఇలా ఫస్ట్లో ఇది 4 సంవత్సరాల ప్లానింగ్తో ఈ ఓవర్ డ్రాఫ్ట్ విషయంలో కానీ ఇన్సూరెన్స్ విషయంలో కానీ బ్యాంక్ అకౌంట్స్ని కల్పించే విషయంలో కానీ ఈ ఉద్దేశాలతో 4 years వరకు ఈ ప్రోగ్రామ్ని రన్ చేసే విధంగా 2014లో స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఈ ప్రోగ్రామ్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ రావడం జరిగింది. అలా ఇప్పటికీ ప్రధానమంత్రి జన్ధన్ యోజనలో దాదాపుగా భారతదేశంలో 43.04 crore పీపుల్ బెనిఫిషరీస్గా ఉన్నారు, లబ్ధిదారులుగా ఉన్నారు. దాదాపుగా ఈ ప్రోగ్రామ్ కింద ఈ 7 సంవత్సరాలలో 1,46,231 కోట్లని ఖర్చు పెట్టారు. 1,46,231 crores are spent on this project and 43.04 beneficiaries are there. సో ఇది ప్రధానమంత్రి జన్ధన్ యోజన గురించి చెప్పుకునేది. అదే కాకుండా ఈ ప్రధానమంత్రి జన్ధన్ యోజన సందర్భంగా నేను ఆల్రెడీ చెప్పాను, నిర్మల సీతారామన్ గారు నార్త్ ఈస్ట్ ఇండియాలో మనకి మై ప్యాడ్ మై రైట్ అనే క్యాంపెయిన్ జరుగుతుంది. ఆ క్యాంపెయిన్లో భాగంగా ఒక వ్యాన్ని ATM వ్యాన్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. అది కూడా దీని యొక్క యానివర్సరీ సందర్భంగా. ఈ రెండు ఇంటర్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన 7th ఇయర్లోకి వచ్చింది ఇండియాలో ఈ ఇయర్లో. అండ్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన వల్ల 43.04 కోట్ల మంది లబ్ధి పొందారు. అండ్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన యానివర్సరీని పురస్కరించుకొని ఆర్థిక శాఖ మంత్రి అయిన నిర్మల సీతారామన్ గారు అండ్ మై ప్యాడ్ మై రైట్ అనే క్యాంపెయిన్లో భాగంగా నార్త్ ఈస్ట్ ఇండియాలో ఒక ATM వ్యాన్ని ప్రారంభించడం జరిగింది. సో దిస్ ఈజ్ ఇంటర్లింక్డ్ కరెంట్ అఫైర్స్. సో ఇక్కడ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి 7 years ఫర్ ద ప్రధానమంత్రి జన్ధన్ యోజన అండ్ నేషనల్ మిషన్ ఫర్ ద ఫినాన్షియల్ ఇంక్లూజన్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కూడా అపాయింట్మెంట్కి సంబంధించింది. శ్రీకాంత్. సో ఈయన IAS క్యాడర్కి సంబంధించిన ఆఫీసర్. ఇటీవల శ్రీకాంత్ గారిని డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్గా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో అపాయింట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ చేయబడిన వ్యక్తి శ్రీకాంత్ గారు. అండ్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ టైం ఎలక్షన్ కమిషన్ ఏర్పడినప్పుడు సింగిల్ మెంబర్ బాడీగా ఉండేది. దాని తర్వాత ఎలక్షన్ కమిషనర్ అమెండ్మెంట్ యాక్ట్ 1989ని తీసుకొచ్చి అది మల్టీ మెంబర్ బాడీ కింద దాన్ని చేంజ్ చేశారు. ప్రస్తుతం మనకి ఎలక్షన్ కమిషన్లో 3 ఉంటారండి. ఒకళ్ళు వచ్చేటప్పటికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అంటారు. ప్రస్తుతం మనకి భారత ప్రధాన ఎన్నికల అధికారి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా కింద సుశీల్ చంద్ర ఉన్నారు. సో సుశీల్ చంద్ర ఈజ్ రైట్ నో ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. ఈయన కింద 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. ఒకళ్ళు వచ్చేటప్పటికి అనూప్ చంద్ర పాండే ఉన్నారు, ఇంకొక పర్సన్ రాజీవ్ కుమార్. సో రాజీవ్ కుమార్ గారు అండ్ యాజ్ వెల్ యాజ్ అనూప్ చంద్ర పాండే వీళ్ళిద్దరూ కూడా ప్రస్తుతం మనకి ఎలక్షన్ కమిషనర్స్గా ఈయన కింద ఉన్నారు. వీళ్ళందరూ కూడా డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్స్తో అసిస్ట్ చేయబడతారు. అంటే వీళ్ళకి సహాయంగా ఉండేది ఎవరంటే డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్స్. సో అలాంటి డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్గా ఇటీవల శ్రీకాంత్ గారు అపాయింట్ అయ్యారు. అది ఇక్కడ కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. సో శ్రీకాంత్ IAS ఆఫీసర్ అండ్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ అ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఇన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అలాగే ప్రస్తుతం చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా సుశీల్ చంద్ర ఉన్నారు. అలాగే మిగిలిన 2 ఎలక్షన్ కమిషనర్స్ కూడా ఒకళ్ళు వచ్చేటప్పటికి మనకి రాజీవ్ కుమార్ గారు, ఇంకొకళ్ళు వచ్చేటప్పటికి అనూప్ చంద్ర పాండే గారు.
సో నెక్స్ట్ డేస్లోకి ఎంటర్ అయ్యాం. ఆల్రెడీ ఆగస్ట్ కంప్లీట్ అయింది, ఇప్పుడు మనకి సెప్టెంబర్ మంత్లో డేస్ ఇవి. సో సెప్టెంబర్ 1 ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ అ వరల్డ్ లెటర్ రైటింగ్ డే. దీనిని 2014 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు, అంటే 2014 నుంచి దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు. సెప్టెంబర్ 1 అనేది వరల్డ్ లెటర్ రైటింగ్ డే. అలాగే మనకి నేషనల్ లెటర్ రైటింగ్ డే అనేది కూడా ఉందండి, అది కొంచెం దీని మీద డిఫరెంట్. నేషనల్ లెటర్ రైటింగ్ డే అనేది వచ్చేటప్పటికి December 7th దాన్ని రికగ్నైజ్ చేశారు. December 7th నేషనల్ లెటర్ రైటింగ్ డే. వరల్డ్ లెటర్ రైటింగ్ డే అనేది మనకి September 1 ఉంది. అలాగే సెప్టెంబర్ మొదటి వీక్ మొదటి వారం. సో ప్రతి సంవత్సరం కూడా న్యూట్రిషన్ వీక్ కింద అబ్జర్వ్ చేస్తారు. సో ఎవ్రీ September 1st వీక్ ఈజ్ కన్సిడర్ యాజ్ అ న్యూట్రిషన్ వీక్ ఆల్సో. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ నేషనల్ పెన్షన్ స్కీమ్ గురించి. నేషనల్ పెన్షన్ స్కీమ్. సో మనకి ఇక్కడ పైన కనిపిస్తుంది పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఇది ఇండియాలో ఉన్న పెన్షన్ సిస్టమ్ని మానిటర్ చేస్తుంది. రీసెంట్గా నేషనల్ పెన్షన్ స్కీమ్కి సంబంధించిన ఒక మోడిఫికేషన్ని లేదా అప్డేట్ని చెప్పడం జరిగింది. నేషనల్ పెన్షన్ స్కీమ్ అనే దాన్ని స్వతహాగా 2004లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది. అండ్ ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఎంప్లాయర్స్ కోసం ఇది స్టార్ట్ చేసింది. దాని తర్వాత 2009లో ఆల్ ఇండియన్ సిటిజన్స్, భారతదేశంలో ఉన్న సిటిజన్స్ అందరికీ కూడా ఈ స్కీమ్ని ఓపెన్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దాని తర్వాత ఈ స్కీమ్లో మెయిన్ థింగ్ ఏంటంటే ఏజ్ 18 to 65 ఇయర్స్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. 18 నుంచి 65 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్లో జాయిన్ అవ్వచ్చు, కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పడం జరిగింది. అయితే ఇటీవల మనకి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా నేషనల్ పెన్షన్ స్కీమ్ యొక్క ఏజ్ని 65 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇది భారతదేశపు సిటిజన్స్కి అంటే రెసిడెంట్స్కి వర్తిస్తుంది, నాన్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియాకి వర్తిస్తుంది, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియాకి కూడా వర్తిస్తుంది. ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, నాన్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా, రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా ఎవరైనా సరే సో నేషనల్ పెన్షన్ స్కీమ్కి సంబంధించి వాళ్ళ ఏజ్ ఎంతవరకు వర్తిస్తుంది అంటే 18 to 70 ఇయర్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే ఇక్కడ కరెంట్ అఫైర్. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇంక్రీజెస్ ద ఎంట్రీ ఏజ్ ద ఏజ్ ఇన్ ద నేషనల్ పెన్షన్ స్కీమ్ టు 70 ఇయర్స్. 65 నుంచి 70 ఇయర్స్కి పెంచడం జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. భక్తి వేదాంత స్వామి ప్రభుపాద జీ ఈజ్ ఇన్ న్యూస్. ఎందుకంటే 125వ జయంతి సందర్భంగా స్వామి ప్రభుపాదజీ యొక్క 125వ జయంతి సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆయన జ్ఞాపకార్థం ఒక నాణాన్ని రిలీజ్ చేయనున్నారు, ఒక కాయిన్ని. దానికి సంబంధించిన న్యూస్ ఇది. సో స్వామి ప్రభుపాదజీ, భక్తి వేదాంత స్వామి ప్రభుపాదజీ అనే పర్సన్ ఇండియాలో చాలా ఫేమస్గా చెప్పొచ్చు. ఎందుకంటే ఇండియాలోనే ఫేమస్ కట్టడంగా కానీ ఫేమస్ టెంపుల్స్గా కానీ పిలుచుకునే ఇస్కాన్ లాంటి వాటిని మనకి స్థాపించిన వ్యక్తిగా చెప్తాం. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అని చెప్పేసి దీన్ని పిలవడం జరుగుతుంది. అలాంటి వాటిని స్థాపించిన వ్యక్తి స్వామి ప్రభుపాదజీ. సో ఆయన యొక్క 125వ జయంతి సందర్భంగా ఒక స్మారక నాణాన్ని, ఒక మెమరబుల్ కాయిన్ని రిలీజ్ చేయనున్నారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. మీరు చూడొచ్చు, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆన్ ద ఒకేషన్ ఆఫ్ 125th బర్త్ యానివర్సరీ ఆఫ్ శ్రీల భక్తి వేదాంత స్వామి ప్రభుపాదజీ అని చెప్పేసి ఉంది. మీరు 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 125వ జయంతి సందర్భంగా ఎవరికి సంబంధించిన కాయిన్ని రిలీజ్ చేస్తున్నారని అడగచ్చు, ప్రభుపాదజీ. అండ్ అలా ఎవరు రిలీజ్ చేస్తున్నారంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. అండ్ ఈయన దేనికి సంబంధించిన వ్యక్తి అంటే ఇస్కాన్ లాంటి వాటిని ఫౌండర్గా చెప్తారు, ఈయన స్థాపించిన వ్యక్తిగా. సో ఈ 3 పాయింట్స్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కూడా మనకి అపాయింట్మెంట్కి సంబంధించింది. ఇక్కడ ఉన్న పర్సన్ పేరు పంకజ్ కుమార్ గారు. సో పంకజ్ కుమార్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ అ రీసెంట్లీ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ న్యూ డైరెక్టర్ జనరల్. నూతన డైరెక్టర్ జనరల్గా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి ఇటీవల అపాయింట్ చేయబడిన వ్యక్తి పంకజ్ కుమార్ గారు. అలాగే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వచ్చేసి మనకి 1965లో న్యూఢిల్లీ కేంద్రంగా ఏర్పడింది. డ్యూటీ అంటూ డెత్ అనేది దీని యొక్క మోటో. జనరల్గా చాలా వాటికి ఇండియాలో ఉన్న చాలా ఫోర్సెస్కి కొన్ని మోటోస్ అంటూ ఉంటాయి, నినాదాలు అంటూ ఉంటాయి. అలాగే దీని యొక్క మోటో వచ్చేటప్పటికి డ్యూటీ అంటూ డెత్. అండ్ 1965లో ఏర్పడింది న్యూఢిల్లీ కేంద్రంగా. అలాంటి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి ఇటీవల నూతన డైరెక్టర్ జనరల్గా అపాయింట్ అయిన వ్యక్తి పంకజ్ కుమార్ గారు. సో నెక్స్ట్ న్యూట్రిషన్ వీక్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. సెప్టెంబర్ మొదటి వారం అంటే 1st సెప్టెంబర్ నుంచి 7th సెప్టెంబర్ మధ్యలో న్యూట్రిషన్ వీక్ అనేది సెలబ్రేట్ చేయబడుతుంది. ఈ సంవత్సరం దీని యొక్క థీమ్ ఇతివృత్తాంతం వచ్చేటప్పటికి ఫీడింగ్ స్మార్ట్. ఫీడింగ్ స్మార్ట్
రైట్ ఫ్రమ్ ద స్టార్ట్. సో ఫీడింగ్ స్మార్ట్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ అనేది దీని యొక్క థీమ్గా ఉంది. అండ్ 2021లో దీని థీమ్ ఇది. న్యూట్రిషన్ వీక్ అనేది మనకి 1st to 7th సెప్టెంబర్ లేదా సెప్టెంబర్ 1st వీక్లో దీన్ని నిర్వహిస్తారు. అలాగే ఆగస్ట్ డేస్ కంప్లీట్ చేసుకున్నాం. కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆగస్ట్ 31st వచ్చేటప్పటికి మలేషియా డే, ఆగస్ట్ 30th వచ్చేటప్పటికి మనకి స్మాల్ ఇండస్ట్రీ డే కింద. అలాగే నెక్స్ట్ మనకి ఆగస్ట్ 29th వచ్చేటప్పటికి స్పోర్ట్స్ డే, నేషనల్ స్పోర్ట్స్ డే. ఆగస్ట్ 26th మీకు గుర్తుండాలి, విమెన్స్ ఈక్వాలిటీ డే అనేది ఆగస్ట్ 26th. అలాగే ఆగస్ట్ 12th వచ్చేటప్పటికి ఎలిఫెంట్ డే. అండ్ ఆగస్ట్ మనకి ఏదైతే 10th వచ్చేటప్పటికి వరల్డ్ లైన్ డే అంటున్నాం. అలాగే ఆగస్ట్ 1st వీక్ ప్రతి సంవత్సరం కూడా మనకి ఈ బ్రెస్ట్ ఫీడింగ్ మిల్క్ డే అనేది మనకి ఆగస్ట్ 1st వీక్లో సెలబ్రేట్ చేస్తారు. ఆగస్ట్ 1st వచ్చేటప్పటికి ముస్లిం విమెన్ ఈక్వాలిటీ రైట్ డే. సో ఇవి ఆగస్ట్లో కొన్ని ఇంపార్టెంట్ డేస్గా చెప్పొచ్చు. బట్ ఈ రోజు మాత్రం సెప్టెంబర్ 1st వీక్ న్యూట్రిషన్ వీక్, ద నేషనల్ న్యూట్రిషన్ వీక్ అనేది దీని మీద రికగ్నైజ్ చేయడం జరిగింది. ఈ కరెంట్ అఫైర్ యుద్ధ విన్యాసానికి సంబంధించింది. అల్జీరియన్ నేవీ అండ్ ఇండియన్ నేవీ సంయుక్తంగా ఒక యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేశాయి అల్జీరియన్ యొక్క కోస్టల్ ఏరియాలో. అది ఇక్కడ మనకి కరెంట్ అఫైర్. అయితే ఇక్కడ ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఐఎన్ఎస్ తాబార్ అనే షిప్ గురించి. ఐఎన్ఎస్ తాబార్ అనే ఒక యుద్ధ నౌకని ఇటీవల అంటే 1 month బ్యాక్ మనం యూరప్ అండ్ ఆఫ్రికా కంట్రీలో ఫ్రెండ్లీ విజిట్ కోసం అని చెప్పేసి దీన్ని లాంచ్ చేశారు. ఆ కంట్రీలో ఆ యూరప్ కాంటినెంట్ అండ్ ఆఫ్రికన్ కాంటినెంట్లోని కంట్రీస్ని విజిట్ చేసి అక్కడ కొన్ని యుద్ధ విన్యాసాన్ని ప్రదర్శించడం, అక్కడున్న మెయిన్గా రిలేషన్షిప్ని డెవలప్ చేసుకోవడం అనేది ఐఎన్ఎస్ తాబార్ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం. అలాంటి ఐఎన్ఎస్ తాబార్తో ఇండియన్ నేవీ ఇటీవల మనకి అల్జీరియా కంట్రీలో అల్జీరియన్ నేవీతో యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేసింది. సో ఇది ఇక్కడ మనకి కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. అలాగే అల్జీరియా యొక్క క్యాపిటల్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అల్జీరియస్ ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ అల్జీరియా. సో అల్జీరియస్ ఈజ్ అ క్యాపిటల్ దీనికి. అలాగే కరెన్సీ వచ్చేటప్పటికి అల్జీరియన్ దీనార్గా ఉంది. అల్జీరియన్ దీనార్ ఈజ్ అ కరెన్సీ అండ్ అల్జీరియస్ ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ అల్జీరియా. అలాంటి అల్జీరియా కంట్రీలో ఇండియన్ నేవీ అండ్ ఆ కంట్రీ యొక్క నేవీ సంయుక్తంగా యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేశాయి. దాంట్లో ఐఎన్ఎస్ తాబార్ అనేది పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది వరకు ఈ ఆఫ్రికన్ కాంటినెంట్లోని ఈస్టర్న్ ఆఫ్రికా కంట్రీస్ అన్నిటితో కూడా ఐఎన్ఎస్ తాబార్ యుద్ధ విన్యాసాన్ని చేసింది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ అల్జీరియా కంట్రీతో ఈ ఇండియన్ నేవీ మనకి యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ అవార్డుకి సంబంధించింది. ఇటీవల మనకి గుజరాత్ ప్రాంతంలోని వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పోర్టుగా చెప్తాం ఓడరేవు, దాని పేరు దీన దయాల్. సో అలాంటి దీన దయాల్ పోర్ట్ ట్రస్ట్కి ఒక అవార్డు లభించింది అండ్ రాజభాష కీర్తి అవార్డ్. సో రాజభాష కీర్తి అవార్డు అనేది గుజరాత్లోని దీన దయాల్ పోర్ట్ ట్రస్ట్కి ఈసారి లభించడం జరిగింది. 2020-21కి గాను 2020-21కి గాను గుజరాత్లోని దీన దయాల్ పోర్ట్ ట్రస్ట్కి రాజభాష కీర్తి అవార్డు వచ్చింది. సో మనకి అఫీషియల్ లాంగ్వేజ్ని రాజభాషగా పరిగణిస్తారు. ఇండియాలో అఫీషియల్ లాంగ్వేజ్గా హిందీని కన్సిడర్ చేస్తారు. అలాంటి హిందీని ఈ పోర్ట్ ట్రస్ట్లోని భాగంలో వివిధ ఆఫీసెస్లో వివిధ జోనర్స్లో ఈ ఏరియాలో ఇంప్లిమెంట్ చేసినందుకు గాను, ఆ రాజభాషని ఇంప్లిమెంట్ చేసినందుకు గాను అండ్ ఈ అవార్డు అనేది దీన దయాల్ పోర్ట్ ట్రస్ట్కి దక్కింది. అలాగే దీన దయాల్ని ఇటు వరకు ఈ ఏరియాని మనకి కాండ్లా అని పిలిచేవాళ్ళంట. ఇండియాలోనే హయ్యెస్ట్ టైడల్ పోర్ట్ కింద దీన్ని చెప్తారు. ఇండియాలో హయ్యెస్ట్ టైడల్ పోర్ట్ కింద చెప్పే కాండ్లా పోర్ట్ని దీన దయాల్ పోర్ట్ కింద చేంజ్ చేశారు. అలాంటి దీన దయాల్ పోర్ట్ ట్రస్ట్కి రాజభాష కీర్తి అవార్డు అనేది లభించింది అండ్ ఇది గుజరాత్లో లొకేట్ అయింది. అలాగే గుజరాత్ యొక్క చీఫ్ మినిస్టర్ వచ్చేసి ప్రస్తుతం మనకి విజయ్ రూపానీగా ఉన్నారు అండ్ గుజరాత్ యొక్క చీఫ్ మినిస్టర్. అండ్ గవర్నర్ వచ్చేటప్పటికి ఆచార్య దేవ్రత్ ఈజ్ అ గవర్నర్ ఆఫ్ గుజరాత్గా ఉన్నారు. ఇది ఓవరాల్గా కరెంట్ అఫైర్ అండి. దీన దయాల్ పోర్ట్ ట్రస్ట్ బ్యాట్స్ రాజభాష కీర్తి అవార్డ్. దీనిని ఇండియాలో పలు డిపార్ట్మెంట్స్కి ఇస్తారు అండ్ చాలా బ్యాంక్స్ కూడా ఇప్పటికే ఈ అవార్డుని తీసుకున్నాయి. అండ్ ఎస్పెషల్లీ దీన దయాల్ పోర్ట్ ట్రస్ట్ ఈ అవార్డుని తీసుకోవడం రెండోసారి. దిస్ ఈస్ ద సెకండ్ టైం గుజరాత్ దీన దయాల్ పోర్ట్ ట్రస్ట్ ఈజ్ రిసీవ్డ్ రాజభాష కీర్తి అవార్డ్. సో నెక్స్ట్ వన్ మణిపూర్కి చెందిన వన్ ఆఫ్ ద బ్యాడ్మింటన్ పర్సన్. ఆయన పేరు వచ్చేటప్పటికి మైస్నా మీరాబా లువాంగ్. సో ఒకసారి మళ్ళీ నేమ్ చూద్దాం. మైస్నా మీరాబా లువాంగ్. సో ఈయన మణిపూర్కి సంబంధించిన వ్యక్తి అండ్ బ్యాడ్మింటన్ పర్సన్. సో ఈ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఇటీవల
యోనెక్స్ లాత్వియా ఇంటర్నేషనల్ అండ్ ఫ్యూచర్ సిరీస్ టోర్నమెంట్ని గెలుచుకున్నారు. యోనెక్స్ లాత్వియా అండ్ ఇంటర్నేషనల్ ఫ్యూచర్ సిరీస్ టోర్నమెంట్ని గెలుచుకున్న వ్యక్తి మణిపూర్కి సంబంధించిన ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ మైస్నామ్ మీరాబా లువాంగ్గా చెప్పొచ్చు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అలాగే లాత్వియా యొక్క క్యాపిటల్ వచ్చేసి మనకి రిగాగా ఉంది. అండ్ మణిపూర్కి ఇటీవలే కొత్త గవర్నర్ అపాయింట్ అయ్యారు. ఆయన పేరు లా గణేష్. సో లా గణేష్ ఈజ్ ద ప్రజెంట్ న్యూ గవర్నర్ ఆఫ్ మణిపూర్. అండ్ ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ బిరేన్ సింగ్ ఈజ్ అ ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మణిపూర్ కింద ఉన్నారు. సో ఇది ఓవరాల్గా కరెంట్ అఫైర్కి సంబంధించింది. సో యోనెక్స్ లాత్వియా ఇంటర్నేషనల్ ఫ్యూచర్ బ్యాడ్మింటన్ సిరీస్ని గెలుచుకున్న వ్యక్తి ఎవరు అంటే మణిపూర్కి చెందిన మీరాబా లువాంగ్. అలాగే మణిపూర్కి నూతన గవర్నర్గా అపాయింట్ అయిన పర్సన్ లా గణేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి లాత్వియా యొక్క క్యాపిటల్ రాజధాని ఏది అంటే రిగాగా ఉంది. సో ఇటీవల యూరోప్లో హంగేరియన్ ప్రాంతంలో హంగేరియన్ వరల్డ్ ఛాంపియన్షిప్ జరిగింది. హంగేరియన్ వరల్డ్ ఛాంపియన్షిప్లో పంజాబ్కి సంబంధించిన 15 ఇయర్స్, ఈయనకు 15 సంవత్సరాలే, లక్ష్య శర్మ అండ్ ఆ ఛాంపియన్షిప్ని గెలుచుకోవడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. ఇటీవల యూరప్ కేంద్రంగా హంగేరియా వరల్డ్ ఛాంపియన్షిప్ అనేది జరిగింది. ఆ హంగేరియా వరల్డ్ ఛాంపియన్షిప్లో 15 సంవత్సరాలు అండ్ పంజాబ్కి చెందిన లక్ష్య శర్మ ఆ ఛాంపియన్షిప్ని గెలుచుకున్నారు. దానికి సంబంధించిన న్యూస్ ఇది. హంగేరియన్ యొక్క క్యాపిటల్ వచ్చేసి బుదపెస్ట్గా ఉంది. సో బుదపెస్ట్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ హంగేరియా. అండ్ దాని ఛాంపియన్షిప్ టైటిల్ని మాత్రం గెలుచుకున్నది లక్ష్య శర్మ ఫ్రమ్ ద పంజాబ్ ఏరియా. సో దట్ ఈస్ అ కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. సో 15 ఇయర్స్ లక్ష్య శర్మ ఓన్ ద 11th ఎడిషన్ ఆఫ్ హంగేరియన్ ఇంటర్నేషనల్ జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్. ఇటీవల సౌత్ ఆఫ్రికాకి చెందిన ప్రముఖ క్రికెటర్ డేల్ స్టెయిన్ అండ్ ఇంటర్నేషనల్ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించారు. దానికి సంబంధించిన న్యూస్ ఇది. అండ్ ఇంటర్నేషనల్ క్రికెట్కే కాకుండా ఆల్ ఫార్మ్స్ ఆఫ్ క్రికెట్కి ఈయన మనకి రిటైర్మెంట్ని ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్గా చెప్పొచ్చు. సౌత్ ఆఫ్రికన్ క్రికెటర్ అయిన డేల్ స్టెయిన్ ఇటీవల రిటైర్మెంట్ని ప్రకటించారు క్రికెట్కి సంబంధించి. 2004లో ఈయన డెబ్యూట్ అనేది జరిగింది. ఇంటర్నేషనల్ క్రికెట్లో ఫస్ట్ టైం 2004లో పాల్గొన్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపుగా మనకి 47 T20 ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడారు. అండ్ దానితో పాటు 125 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచెస్ని కూడా ఆడారు. అండ్ 93 టెస్ట్ మ్యాచెస్ని కూడా ఆడారు. అండ్ దట్ టు ఆర్సీబీ ఐపీఎల్కి సంబంధించిన రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరులో కూడా ఈయన పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో అలాంటి డేల్ స్టెయిన్ అనే పర్సన్ మనకి ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది సౌత్ ఆఫ్రికాకి సంబంధించి. నిన్న చూసాం మనం. అండ్ స్టూవర్ట్ బెన్నీ ఫ్రమ్ ద బెంగళూరు ఏరియా, ఆయన రిటైర్మెంట్ని ప్రకటించారు ఇంటర్నేషనల్ క్రికెట్కి. ఈరోజు సౌత్ ఆఫ్రికన్ క్రికెటర్ అయిన డేల్ స్టెయిన్, సో మొత్తం అన్ని ఫార్మ్స్ ఆఫ్ క్రికెట్కి కూడా ఈయన రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. సౌత్ ఆఫ్రికన్ క్రికెటర్ డేల్ స్టెయిన్ అనౌన్స్డ్ ద రిటైర్మెంట్ ఫ్రమ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ క్రికెట్. ప్రముఖ క్రికెట్ కోచ్ అండ్ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ 82 సంవత్సరాల వయసులో ఇటీవల మరణించారు వాసుదేవ్ పరాంజపే. సో ఆయన యొక్క కరెంట్ అఫైర్ వాసుదేవ్ పరాంజపే. సో ఈయన ప్రముఖ క్రికెట్ కోచ్గా చెప్తున్నారు అండ్ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ కూడా. ఆల్మోస్ట్ మనకి సునీల్ గవాస్కర్ లాంటి వాళ్ళకి, సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళకి, అప్ టు రోహిత్ శర్మ గారి వరకు, లైక్ సునీల్ గవాస్కర్ దగ్గర నుంచి రోహిత్ శర్మ వరకు మధ్యలో ఎవరైతే టాప్ క్రికెటర్స్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా మెంటర్గా వ్యవహరించిన వ్యక్తి అంటే ఈయన వాసుదేవ పరాంజపే గారు. సో రీసెంట్గా మరణించారు. అలాగే ఈయనకి సంబంధించి కూడా ఒక బుక్ ఉంది. దాని పేరు క్రికెట్ ద్రోణ. సో క్రికెట్ ద్రోణ అనేది ఎస్పెషల్లీ వాసుదేవ పరాంజపే గారి గురించి. ఈ బుక్ని ఒక క్రికెట్ జర్నలిస్ట్ యొక్క కోఆథర్గా, ఆయన యొక్క సహాయంతో, క్రికెట్ జర్నలిస్ట్ సహాయంతో ఈయన యొక్క కొడుకు వాసుదేవ పరాంజపే సన్ అయిన జతిన్ పరాంజపే రాసి ఉన్నారు. క్రికెట్ ద్రోణ అనే బుక్ని రాసిన పర్సన్ మెయిన్ ఆథర్ ఎవరు అంటే జతిన్ పరాంజపే. సో ఇది ఎవరి గురించి అంటే వాసుదేవ పరాంజపే గారి గురించి. సో దిస్ ఈజ్ అబౌట్ దట్ ద రినౌడ్ క్రికెట్ కోచ్ వాసుదేవ పరాంజపే రీసెంట్లీ పాస్డ్ అవే. సో ఈరోజు ఏవైతే మనం డిస్కస్ చేసామో కరెంట్ అఫైర్స్, వాటి రివ్యూ చూద్దాం. ఫస్ట్ వన్, ఫార్మర్ ఎస్బీఐ చీఫ్ రంజీష్ కుమార్ అపాయింటెడ్ యాజ్ అ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఆఫ్ హెచ్ఎస్బీసీ ఏషియా. సో మనకి హాంకాంగ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ హెచ్ఎస్బీసీ ఏషియాకి ఇటీవల రంజీష్ కుమార్ గారు అపాయింట్ అయ్యారు డైరెక్టర్గా. అండ్ ద నెక్స్ట్ వచ్చేటప్పటికి శ్రీకాంత్ గారు ఐఏఎస్ ఆఫీసర్. ఈయన డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ కావడం జరిగింది. అలాగే ప్రస్తుతం మనకి భారతదేశ ప్రధాన ఎన్నికల అధికారి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కింద సుశీల్ చంద్ర ఉన్నారు. అండ్ నెక్స్ట్ మనకి పంకజ్ కుమార్ సింగ్ అపాయింటెడ్ యాజ్ అ బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్. సో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి డైరెక్టర్ జనరల్గా పంకజ్ కుమార్ సింగ్ అపాయింట్ అయ్యారు. బీఎస్ఎఫ్ 1965లో న్యూఢిల్లీ కేంద్రంగా ఏర్పడింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి దీనదయాల్ పోర్ట్ ట్రస్ట్ గుజరాత్కి సంబంధించి
సంబంధించిన దీన్ దయాళ్ పోర్ట్ ట్రస్ట్కి ఇటీవల రాజభాష కీర్తి అవార్డు అనేది వచ్చింది. ఇది రెండోసారి మనకి ఈ దీన్ దయాళ్ పోర్ట్ ట్రస్ట్కి ఈ అవార్డు రావడం అనేది. నెక్స్ట్ వచ్చేటప్పటికి వరల్డ్ లెటర్ రైటింగ్ డే. సో వరల్డ్ లెటర్ రైటింగ్ డే అనేది సెప్టెంబర్ 1గా ఉంది. నేషనల్ లెటర్ రైటింగ్ డే వచ్చేటప్పటికి మనకి డిసెంబర్ 7గా ఉంది. నెక్స్ట్ నేషనల్ న్యూట్రిషన్ వీక్ వచ్చేటప్పటికి సెప్టెంబర్ 1st వీక్గా చెప్పొచ్చు, లేదా సెప్టెంబర్ 1 నుంచి 7th సెప్టెంబర్ మధ్యలో న్యూట్రిషన్ వీక్ అనేది మనకి సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అలాగే వరల్డ్ కోకోనట్ డే వచ్చేటప్పటికి సెప్టెంబర్ 2గా మనం నిర్వహిస్తున్నాం. నెక్స్ట్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనేది ఫినాన్షియల్ ఇంక్లూజన్, ఆర్థిక భద్రత, బ్యాంక్ అకౌంట్స్ కల్పించడం, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇలాంటి వాటితో కూడుకున్నది ఈ స్కీమ్. ఈ స్కీమ్ 2014లో స్టార్ట్ అయింది. 2021కి ఇది 7th యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటుంది. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి 125వ జయంతి సందర్భంగా ఎవరైతే శ్రీల భక్తి వేదాంత స్వామి ప్రభుపాదజీ ఉన్నారో ఆయన యొక్క 125వ జయంతి సందర్భంగా ఒక కాయిన్ని రిలీజ్ చేయడానికి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ డిసైడ్ అయ్యారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నేషనల్ పెన్షన్ స్కీమ్. సో ఇటీవల మనకి ఏదైతే పెన్షన్ ఫండ్ అండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఉందో అది నేషనల్ పెన్షన్ స్కీమ్ యొక్క ఏజ్ని ఇది వరకు 18 to 65 ఉండేది, ఇప్పుడు దాన్ని 18 to 70 ఇయర్స్ చేశారు. ఇది ఇండియా యొక్క రెసిడెంట్స్కి, నాన్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియాకి, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియాకి కూడా వర్తిస్తుంది అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒడిస్సా కేంద్రపార అనే డిస్టిక్ లేదా కేంద్రపార అనే ఏరియా న్యూస్లో ఉంది. ఎందుకంటే మనకి ప్రధానంగా క్రొకోడైల్లో డిఫరెంట్ స్పీషియస్గా చెప్పే గరియాల్ క్రొకోడైల్స్, సాల్ట్ వాటర్ క్రొకోడైల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మగీర్ క్రొకోడైల్స్ ఈ మూడు కూడా ఒకే ప్రదేశంలో కనిపించేది ఎక్కడ అంటే ఒడిస్సాలోని కేంద్రపార అనే ప్రదేశంలో. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఇండియా ఫస్ట్ ట్రైబల్ ఫుడ్ పార్క్ ట్రై ఫుడ్ అనేది ఛత్తీస్గఢ్లోని బస్తార్ జిల్లాలో జగదల్పూర్ అనే ప్రాంతంలో స్టార్ట్ చేశారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మీరాబా లువాంగా అనే పర్సన్ మణిపూర్కి చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ ఇటీవల యునెక్సో లాత్వియా ఇంటర్నేషనల్ ఫ్యూచర్ బ్యాడ్మింటన్ షిప్ ఏదైతే ఉందో ఛాంపియన్షిప్, సో దాన్ని గెలుచుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి లక్ష్య శర్మ 15 years గల లక్ష్య శర్మ పంజాబ్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. సో ఆయన ఇటీవల యూరోప్లో జరిగిన హంగేరియన్ వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్ని గెలుచుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సౌత్ ఆఫ్రికన్ క్రికెటర్ డేల్ స్టెయిన్ ఇటీవల అన్ని క్రికెట్ ఫామ్స్కి కూడా ఆయన రిటైర్మెంట్ని ప్రకటించారు. నెక్స్ట్ ఇండియన్ నేవీ మనకి అల్జీరియా నేవీతో ఒక ఎక్సర్సైజ్ని కండక్ట్ చేసింది. దీనికి సంబంధించి ఇండియన్ నేవీ యొక్క INS తాబార్ ఈ యుద్ధ విన్యాసంలో పార్టిసిపేట్ చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి రినౌడ్ క్రికెట్ కోచ్ వాసుదేవ ప్రజాన్పే రీసెంట్గా మరణించారు. 82 సంవత్సరాల వయసులో. ఫస్ట్ క్లాస్ క్రికెటర్గా అండ్ క్రికెట్ కోచ్గా సునీల్ గవాస్కర్ దగ్గర నుంచి రోహిత్ శర్మ దాకా, సచిన్ టెండూల్కర్ ఇలాంటి పర్సన్స్కి చాలా మనకి ఫేమస్ క్రికెట్ ప్లేయర్స్ అందరికీ కూడా మెంటర్గా కోచ్గా ఉన్న వ్యక్తి అయిన అలాంటి వాసుదేవ్ ప్రజాన్పే రీసెంట్గా చనిపోయారు. సో ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న ఓవరాల్ కరెంట్ అఫైర్స్గా చెప్పొచ్చు. థ్యాంక్ యూ.